అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఈ సంవత్సరం యొక్క అర్థం పరాభవములు కలిగించేటువంటిది. ఈ సంవత్సరం రాజు బృహస్పతి మంత్రి కుజుడయ్యాడు. మన నవనాయక ఫలితాలు మనం చూసుకున్నా, అలాగే మనకు ఉన్నటువంటి జగల్లగ్నం వంటి వాటిని పరిశీలించుకున్నప్పుడు ఈ సంవత్సరం యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో అవి ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా ఆగకపోగా ఏదో రకంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని యుద్ధాలు కొనసాగేటువంటి స్థితి ఉన్నది. రాజు బృహస్పతి ఇక్కడ మంత్రి కుజుడు అవడం, సేనాధిపతి కూడా చంద్రుడు అవడం చేత ఇక్కడ మనకి యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం భగవద్భక్తి పెరగబోతుంది. రాజు బృహస్పతి అవడం చేత దైవభక్తి, దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు, ఎక్కడైతే ముఖ్యమైన దేవాలయాలు వంటివి ఉంటాయో వాటిల్లో తీర్థయాత్రలు వంటివి పెరిగేటువంటి అవకాశం అధికంగా ఉంది. భారతదేశం అభివృద్ధి పదంలోకి కొనసాగుతుంది. రైతులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా సంవత్సరంలో ద్వితీయార్థం రైతులకు అన్ని విధాలంగా కలిసి రాబోతోంది. విశేషంగా ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెక్కలు రావడం, పెరగడం అనేవి కనపడతాయి. అయితే ఎందుకు పెరుగుతోందో, ఎందుకు తగ్గుతోందో తెలియనటువంటి కొంత అనిశ్చితి కలుగుతుంది. అలాగే భారతదేశం వాణిజ్యపరంగా, యుద్ధ రంగాల పరంగా కూడా ఈ సంవత్సరం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు మంత్రి అవడం, సేనాధిపతి చంద్రుడు అవడం, వీటి ప్రభావం చేత ఈ రంగాల్లో చాలా విశేషమైనటువంటి ఉన్నతి ఉంటుంది. అలాగే ఐటీ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా మనం చూడాలి. ముఖ్యంగా ఈ రంగంలో అనేక మందికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి స్థితి ఉంది. ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ రకమైనటువంటి స్థితి కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఈ సంవత్సరం పరాభవాలు మాత్రం ఎదురవబోతున్నాయి. వారు చేసేటువంటి కొన్ని పనుల వల్ల వారికి పరాభవం ఈ సంవత్సరం కనపడబోతుంది. ఇంకా మన దేశానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అయితే ఎవరైతే పాలిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం, శత్రువర్గాల వల్ల ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి పరులు అనేక మంది రాజకీయ నాయకులు జైళ్ళు పాలు కాబోతున్నారు చిలకమర్తి పంచాంగం ఆధారంగా. ఈ సంవత్సరం చాలామంది అవినీతి పరులు, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రముఖులు కూడా జైలు పాలయ్యేటువంటి స్థితి ఉన్నది. అలాగే ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంతమంది ప్రముఖ నాయకుల హఠాన్మరణం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితులు అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షములు మంచిగా పడతాయి. అయితే కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అంటే ఎండాకాలంలో వర్షములు, వర్షాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, చలికాలంలో వరదలు వంటివి ఈ సంవత్సరం మనం చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇటువంటి పరిస్థితులు అధికంగా కలిగిస్తుందని తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.